42% సాధిస్తాం, కేంద్రం మెడలు వంచైనా తెస్తాం, రైతు చట్టాలని అలాగే రద్దు చేయించాం, బీసీ రిజర్వేషన్లపై బీజేపీది ద్వంద్వ వైఖరి, అసెంబ్లీలో మద్దతు, కేంద్రంలో తాత్సారం, రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిది వితండవాదం, ముస్లింల సాకుతో బీసీ రిజర్వేషన్ల మోకాలడ్డు, బండి సంజయ్ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు, దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ కులగణన, ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతపై ఆలోచిస్తున్నాం. ఆలోచించడం ఏంది, అసలు నిబంధన ఎందుకు పెట్టుకున్నాం? ఇద్దరు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలి, జనాభా పెరుగుతుందని. ఇప్పుడు జనాభా తగ్గి సస్తున్నాం కదా. ఇప్పుడు దక్షిణ భారతదేశానికి ఇప్పుడు ఈ నిబంధన తీసుకొచ్చిన పుణ్యాత్ముడు చంద్రబాబు నాయుడు ఆయన్నే ఎత్తేసి వీలైతే నలుగురిని కానండి అని చెప్తా ఎక్కువగా ప్రయత్నం చేయని అంటున్నా ఆయన. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రికి ఒకడే కొడుక, ఈ ముఖ్యమంత్రికి ఒకతే బిడ్డనే. అవును, పెంచమంటారు. ఇద్దరు పిల్లల నిబంధన వెంటనే ఎత్తేయాలి ముఖ్యమంత్రి గారు. రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు నాయకుడు లేడు, బీఆర్ఎస్ లో ఇంటి పోరు అంతా ఓ డ్రామా, ఉపరాష్ట్రపతి పదవిని దత్తాత్రేయకి ఇవ్వాలి, తెలంగాణ ప్రజల తరఫున కేంద్రాన్ని కోరుతున్న, ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంకా మన రాజకీయ నాయకులు చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది చూడండి, చాలా విచిత్రం అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నరేంద్ర మోడీ గారు సింగిల్, రాహుల్ గాంధీ గారు సింగిల్, ద్రౌపది ముర్ము గారు సింగిల్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రపతి సింగిల్. వీళ్ళు ఒంటరిగానే ఉంటారు. రాహుల్ గాంధీకి మ్యారేజ్ కాలే, నరేంద్ర మోడీ గారిది చిన్నతనం లేదు అయింది అయిపోయింది, ముర్ము గారికి అయినట్టుంది కానీ భర్త లేడు పాపం. అంటే అంటే రాజకీయాలు చేయాలంటే ఇది ఒక అర్హత లెక్క మారిపోయింది. రాజకీయాల పైన ఫుల్ టైం కేటాయించవచ్చు. సొంత వాళ్ళ ఫోన్ల ట్యాపింగ్, దానికన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలు, ఇంత చేసి సాధించింది ఏంటి, ఉద్యోగమే ఊడింది కదా. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. రేపు కేబినెట్ పెట్టి బీసీల 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ స్థానిక ఎన్నికలపై చర్చించే అవకాశం ఉందట. ముఖ్యమంత్రి గారు మీరు 42% రిజర్వేషన్ తీసుకురావడానికి నాకు బీసీల మద్దతు కావాలని చెప్పు, తీసుకురావడానికి అంతే, తీసుకురాకుండా ఓట్లేయడానికి కాదు, తీసుకురావడానికి మద్దతు కావాలంటే బీసీల అందరం తయారున్నాం, ఏం చేయాలో చెప్పు, ఆదేశించండి.